ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, నా ఒకటే వినపం, ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ అనేది కేవీలో ఏ సిస్టమ్ అయితే పెట్టారో, మీరు ఏ సిస్టమ్ పెట్టారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో, ఆ ప్రైవేట్ కాలేజ్లలో, గవర్నమెంట్ కాలేజ్లలో మొత్తం ఆన్లైన్ సిస్టమ్ పెట్టండి, అడ్మిషన్ పెట్టండి. ఇంటర్ చదివే పిల్లలకి మనం పోయి అడ్మిషన్ ఫామ్ పోయి 2000 3000 కడితే అడ్మిషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ఇస్తారు, దానికి డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు సీట్ ఇస్తారా ఇయ్యారా తెలియదు. వాళ్ళు ఒక పేమెంట్ చెప్తారు, ఒకరేమో 50,000 చెప్తారు, ఒకరేమో 45,000 చెప్తారు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసము. అరే ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక నర్సరీ చదవాలనుకుంటే ₹1,00,000 కట్టాలా? కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ₹1,00,000 వసూలు చేస్తారు ఒక అడ్మిషన్ కోసం. నాది ఒకటే వినపం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే కేంద్ర విద్యాలయ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే సిస్టమ్ ఉందో, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజ్లలో మొత్తం గవర్నమెంట్ ఒక పోర్టల్ పెట్టండి, ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేటగిరీ, ఒక డిస్టిక్ ఉందనుకోండి, హైదరాబాద్ డిస్టిక్లో ఎంతమంది అప్లై చేశారో అక్కడ నియర్ బై ప్రైవేట్ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, సిబిఎస్ఈ స్కూల్ అయినా సరే, చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఆన్లైన్ సిస్టమ్ చేసేయండి. అంటే గవర్నమెంట్ పోర్టల్ ఉండాలి, మళ్ళీ సపరేట్ ప్రైవేట్ స్కూల్ సంబంధించిన పోర్టల్ ఉంటే మళ్ళీ అది పెద్ద స్కామ్, అది లక్షలు వసూలు చేస్తారు. ఇప్పుడు మన దేశంలో విద్యా వైద్యం అనేది మనకి ఉచితం కావాలి, అది బిజినెస్ కాదు కదా, సర్వీస్ కదా. ఆ సర్వీస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయాలి మనకి? ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఆ సిస్టమ్ అనేది మీరు తీసుకురావాలి. ఒక్కటే పోర్టల్, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నప్పుడు 1 నేషన్ 1 అప్లికేషన్ పెట్టండి ప్రతి స్కూల్లో.